హాయ్ అండి. ఏంటియో కలిపేస్తున్నాను అనుకుంటున్నారా? చాలా రోజులైపోయింది స్వీట్ తిని. ఎందుకో ఈరోజు స్వీట్ తినాలి అనిపించింది. స్వీట్ తినాలి కానీ స్వీట్ అంత హెల్తీ కాదు కదా! అలాగే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఆలోచిస్తే ఈ ఫ్రూట్ సలాడ్ అయితే గుర్తొచ్చేసిందనమాట నాకు. సరే ఒకసారి ట్రై చేద్దామనేసి చేసేసాను. పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్ సలాడ్ అయితే. అలాగే ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని, మంచిగా మరుగుతున్నప్పుడు ఒక చిన్ని గ్లాస్ సేమియాలయితే వేసుకున్నానండి అందులో. అవి మంచిగా ఉడికిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో పోసేసి అందులో కొన్ని చన్నీళ్ళైతే వేసుకున్నానండి. ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది. అదే గిన్నెలో ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నానండి. మాదైతే పల్లెటూరు కదా! మంచిగా స్వచ్ఛమైన గేదె పాలైతే తీసుకున్నాను నేనైతే. మీకు దొరికితే తీసుకోండి, లేదంటే ప్యాకెట్ పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బెస్ట్ అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే కొన్ని పాలల్లో ఒక స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పాలు మంచిగా మరుగుతున్నాయి కదండీ! ఈ టైంలో స్వీట్ అయితే వేస్తున్నాను ఇందులో. స్వీట్ అంటే ఆర్గానిక్ బెల్లం అనమాట. అదేనండి. బ్రౌన్ షుగర్ అయితే ఎంత క్వాంటిటీ పడుతుందో అంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పాలు బాగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్న పాలను కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. త్వరగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు పట్టేస్తుంది అనమాట. ఉండలు కట్టేసిన తర్వాత మనం ఏం చేయలేం కదా! మంచిగా ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా దగ్గరగా ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత పక్కన పెట్టేసుకొని మంచిగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఏవి ఉంటే అవన్నీ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయని ఇవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మన కస్టర్డ్ మిక్స్చర్ అయితే రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి. తర్వాత కట్ చేసిన యాపిల్, బనానా, దానిమ్మకాయలు గింజలు, ఇంకా కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని మంచిగా సేమియా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇంకేముంది, ఎంతో టేస్టీగా హెల్తీగా ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎప్పుడైనా సరే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ స్వీట్ క్రేవింగ్స్ అన్నప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ని ఒక్కసారి చేసి పెట్టండి. టేస్టే కాదు మనకి హెల్తీ కూడా కదా! అలాగే మా చెట్టుకు కాసిన 2 మలబరీలను మా పిల్లలు ఇచ్చి డెకరేట్ చేయమన్నారు. మంచిగా డెకరేట్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ సలాడ్ని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.